హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. మీరు ఈ వీడియోలో అ ఫార్మర్ అండ్ ద స్నేక్, ఒక రైతు మరియు పాము అనే స్టోరీని ఇంగ్లీష్ మరియు తెలుగులో వినే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్ అనే మన యాప్లో స్క్రీన్ మీద చూపిస్తున్న ఇవన్నీ కూడా దాదాపు 10,000+ సెంటెన్సెస్ అనేవి PDF రూపంలో మీకు అందించబడుతుంది. ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా టెన్సెస్ అండ్ వెబ్ ఫార్మ్స్ అనేవి నేర్చుకొని ఉండాలి. వీటి గురించి లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి మన యాప్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోనికి వెళ్దాం. వన్స్ ఆన్ ఏ వింటర్ మార్నింగ్ ఏ ఫార్మర్ సా ఏ స్నేక్ ఫ్రోజన్ విత్ కోల్డ్. ఒకానొక శీతాకాలపు ఉదయం ఒక రైతు పొలంలో పాము ఒకటి చలికి గడ్డ కట్టి చచ్చుబడి ఉందని చూశాడు. That farmer was very kind-hearted and could not see anybody in helpless condition. ఆ రైతు చాలా దయగల హృదయుడు, ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేకపోయేవాడు. He took pity on the snake, put it in a basket and brought it home. పాము పట్ల జాలి కలిగి తనని బుట్టలో పెట్టి ఇంటికి తీసుకొచ్చాడు. He put it near fire in the kitchen. వంటింట్లో మంట దగ్గర పెట్టాడు. After the snake opened its eyes and moved here and there. కొంత సమయానికి పాము కళ్ళు తెరిచి అటు ఇటు కదిలింది. The farmer's children were also watching all this with great interest. రైతు పిల్లలు కూడా ఆసక్తిగా దీన్ని చూశారు. Suddenly the snake attacked one of his sons, but he quickly ran away. అకస్మాత్తుగా పాము తనకు చేసిన మంచిని మరిచిపోయి అతని కుమారులో ఒకరిపై దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ పిల్లవాడు వెంటనే పారిపోయాడు. Seeing all this, the farmer brought a stick and killed it on the spot. ఇదంతా చూసిన రైతు కోపంతో ఒక కర్ర తీసుకుని వెంటనే దానిని చంపేశాడు. మోరల్: నేచర్ కెనాట్ బి చేంజ్డ్. నీతి: స్వభావం మార్చలేము. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.